डॉक्टर मुजम्मिल शकील, डॉक्टर अदिल अहमद, डॉक्टर शाहीन, डॉक्टर मोइनुद्दीन सैयद, డాక్టర్ మొహమ్మద్ ఉమర్. మీరు అనుకుంటున్నారు ఏదో పెద్ద డాక్టర్ల గురించి రాయసింగ్ ఇవాళ మాట్లాడుతుండ్రు, అది కాదు. నిన్న నైట్ ఢిల్లీలో బంబ్ బ్లాస్ట్ జరిగింది కదా, వీళ్ళే పేరు వస్తుంది. అంటే నువ్వు ఒకవేళ ఆతంకి ఇంకొక టెర్రరిస్ట్ కావాలంటే మళ్ళీ ఆ డాక్టర్ ఎందుకు చదువుకున్నావు? ఎందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసినావు? ఎందుకు సంవత్సరాలు నువ్వు చదువుకున్నావు డాక్టర్ కావాలని? కాదు. ఇది హిందువులకి కానీ గవర్నమెంట్కి కానీ తప్పుదారు చూపెట్టడానికి ఇది ఒక కుట్ర. ఎందుకంటే ఒక డాక్టర్ అయిన తర్వాత కూడా వాళ్ళ మైండ్ ఏంది? జిహాద్. వాళ్ళ మైండ్లో ఏమి నిండిపోయింది? జిహాద్ చేయాలి, నేను టెర్రరిస్ట్ కావాలి, నేను అమాయకులు ప్రజలకి చంపాలి, నేను బంబ్ బ్లాస్ట్ చేయాలి. ఇట్లాంటి వీళ్ళది ఆలోచన. నేను అమిత్ షా గారికి ఒక నివేదన చేస్తున్నాను. ఈ టెర్రరిస్ట్ డాక్టర్లు ఫ్యామిలీ కూడా పనిష్మెంట్ ఇవ్వాలి, వీళ్ళకి అరెస్ట్ చేయాలి. వీళ్ళకి అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు వెనక ఫైనాన్షియలీ ఫిజికలీ ఎవరున్నారు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తారు. 2014 తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది ఒక పెద్ద బ్లాస్ట్. మళ్ళా ఫరీదాబాద్లో కూడా 3 kg ఆర్డీఎక్స్ దొరికింది. ఎవరి దగ్గర? అది కూడా డాక్టర్. అసలు భారతదేశంలో ఈ టెర్రరిస్ట్ అని చాలా పెరిగిపోతుంది. ఇంకా ఎక్కడెక్కడ పెద్ద బంబ్ బ్లాస్ట్ చేయడానికి వీళ్ళు కుట్ర చేస్తున్నారు ఎవరు కూడా తెలియదు. కానీ బీజేపీ ఉన్నందుకే 2014 నుంచి ఇప్పటి వరకు ఒక భయం ఉండే, కానీ ఆ భయం పోతుంది. అందుకోసం అమిత్ షా గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ భయం ఉండాలంటే ఈ టెర్రరిస్ట్ని ఇమీడియట్గా పట్టుకోవాలి. ఈ టెర్రరిస్ట్ని నడి రోడ్డు పైన నిలబడి షూట్ చేసి చంపాలి. అదేవిధంగా ఈ టెర్రరిస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాకిస్తాన్ లేకపోతే బంగ్లాదేశ్ని తరిమి కొట్టి పంపించాలి. ఈ టెర్రరిస్ట్ ఆలోచన ఏం తెలుసా? నేను టెర్రరిస్ట్ అయిన తర్వాత పనిష్మెంట్ నాకే దొరుకుతుంది, నా ఫ్యామిలీ వాళ్ళకి, నా అందరికీ ఈ ఇస్లామిక్ దేశం నుంచి చాలా ఫండింగ్ వస్తుంది. ఈ భారతదేశంలో టెర్రరిస్ట్ ఫ్యామిలీకి ఏమీ కూడా చేయదు. అట్లాంటి ఆలోచన ఈ టెర్రరిస్ట్ లోపల ఉన్నది. అందుకోసం అమిత్ షా గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఉంటే ఆయనకైతే పనిష్మెంట్ ఇవ్వాలి, ఆయన ఫ్యామిలీ కూడా పాకిస్తాన్ పంపించాలి, లేకపోతే బంగ్లాదేశ్ పంపించాలి, లేకపోతే భారతదేశం నుంచి తరిమి కొట్టి పంపించాలని నేను అమిత్ షా గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఇవాళ తెలంగాణలో కొంతమంది టెర్రరిస్ట్ దొరికినారు, కెమికల్ దొరికింది గుజరాత్లో, ఇంకా ఎక్కడెక్కడ ఇట్లాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరుగుతుంది. దానిపైన కూడా ఎక్కువ దృష్టి పెట్టాలని అమిత్ షా గారికి నా ఒక నివేదిక.